హలో అందరికీ ఈరోజు మటన్ గ్రేవీ రెసిపీని చేసుకుందాము. నేను ఇక్కడ లేత మటన్ని ఒక హాఫ్ కేజీ తీసుకుని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ మటన్లో అర స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఈ కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మటన్ గ్రేవీ రెసిపీ. ఈ మటన్ గ్రేవీ రైస్లోకే కాకుండా చపాతీలోకి, కొబ్బరన్నంలోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కుక్కర్కి మనం లిడ్ పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి నేనైతే 4 to 5 విజిల్స్ అయితే వేస్తున్నాను. లేతగానే ఉంది కాబట్టి 4 విజిల్స్ సరిపోతాయి. మీకు కొంచెం ముదురు మటన్ అయితే మాత్రం 6-7 విజిల్స్ వరకు వేయించుకోండి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చేలోపు గ్రేవీ కోసం ఇక్కడ నేను 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మిక్సీ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈలోపు మనకి విజిల్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా కుక్కర్ ఆపేసి స్టవ్ మీద బాండి పెట్టుకొని మనకి తగినంత ఆయిల్ వేసి వేడయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి బాగా ఈ ఆనియన్ పేస్ట్ వేగుతున్నప్పుడే మనము కొంచెం కలర్ మారిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే కుక్కర్లో వేసున్నాను కాబట్టి ఇప్పుడు 1 to 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇంకా దీనిలో అంటే పచ్చి వాసన పోవాలి. ఇక ఈలోపు మనకి కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇంకా లిడ్ తీసేసి ఈ వాటర్తో సహా ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్ పేస్ట్లోకి ఇది మొత్తం టర్న్ చేసుకోవాలి. నేను ఈ కర్రీలో టమాటాలు అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే టమాటాలని ప్యూరీలా చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మటన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి దీనిలో ఈ వాటరే సరిపోతుంది. మనం వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. ఇంకా ఇది బాగా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు నేను కారం కూడా యాడ్ చేశాను. అలాగే 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉంటే గ్రేవీ దగ్గర పడుతూ ఉంటుంది. మనకి కావాల్సినంత గ్రేవీ వచ్చే వరకు మనం ఉంచుకొని తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవడమే. నేనైతే ఇంకొంచెం థిక్గా ఉంచడానికి ఉంచాను. ఇలా మనకి గ్రేవీ ఉడికిపోయింది అన్నప్పుడు పైకి కొంచెం నూనె తేలుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకుని మటన్ థిక్ గ్రేవీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.